గైస్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాంటసీ వరల్డ్. ఇప్పుడు మేము మదీనా దగ్గర నుంచి మ్యూజియం వెళ్ళాలని చెప్పి మేము పొద్దున్న నుంచి ఏం తాగలేదు, అందులో కాఫీ తాగడానికి స్టాప్ చేసాం. బట్ ఇక్కడ చాలా కాస్ట్లీ. బ్యాక్ సైడ్, జస్ట్ బ్యాక్ సైడ్, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అక్కడ కొద్దిగా తక్కువ రేంజ్లో కాఫీ, టీ అన్ని పాకిస్తానీ హోటల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ అరౌండ్ 50 రియాల్స్ 70 రియాల్స్ అవుతుంది ఒక కాఫీ కోసం. ఇప్పుడు మేము దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నడిచి వచ్చేసిన తర్వాత అల్బైక్ కనిపించింది. మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు, అందువల్ల ఇక్కడ స్టాప్ చేసి అల్బైక్కి పోరాటం చేసుకొని, చాలా పెద్ద క్యూ ఉంది, తీసుకొని వచ్చేసి తినేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి మ్యూజియంకి వెళ్ళాం. జస్ట్ 3 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. ఇక్కడ మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ 15 SR పర్ హెడ్. మేము ఇంగ్లీష్లో తీసుకున్నాం. ఆ ఫుల్ వీడియో నేను ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తాను. అది చాలా పెద్ద వీడియో. వాట్ ఈజ్ ఇస్లాం అని చెప్పి మొత్తం ఫుల్ ఉంటుంది. ఇక్కడ చిన్న మాల్ లాగా ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫస్ట్ మాకు తెలియదు, అందులో మేము అల్బైక్కి వెళ్ళిపోయాం. ఇక్కడ పైన జైతూన్ రెస్టారెంట్, చాలా రెస్టారెంట్స్, బంగ్లాదేశ్ రెస్టారెంట్స్, పాకిస్తానీ, ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది, చాలా కాస్ట్లీ ఏం లేదు, ఒకే రేంజ్లో బాగానే ఉన్నాయి. జ్యూస్ షాప్స్ అన్నీ ఉన్నాయి, కాఫీ ఉంది. ఇక్కడ మేము 5:30 PM మాకు ఇంగ్లీష్ దొరికింది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అప్పటి లోపల కొద్దిగా అటు ఇటు తిరుక్కుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చాలా మంది వస్తారు, చాలా రిలీజియన్స్ నుంచి వస్తారు, చాలా దేశాల నుంచి వస్తారు, చాలా మంది ఉంటారు. డిఫరెంట్ కల్చర్స్ మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. చాలా మంది వస్తారు. ఇక్కడ ఈ వాల్ మీద 25 ప్రాఫిట్స్ నేమ్స్ నీట్గా రాస్తున్నారు. అరబిక్ అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. నీట్గా బాగుంది చదవడానికి. ఇది మ్యూజియం లోపల వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ రిసెప్షన్. దాని తర్వాత ఫుల్ వీడియో అది నేను పెడుతున్నాను, కాసేపు తర్వాత పెడతాను, లేకపోతే రేపైనా పెడతాను. వెళ్ళి చూడండి కావాలంటే. వాట్ ఈజ్ ఇస్లాం అని డీటెయిల్ వీడియోలో ఉంది అది. మనం ఎట్టొచ్చాము, ఎట్ట ఇస్లాం స్ప్రెడ్ అయింది, కాబా ఎట్టొచ్చింది, అన్ని దాని గురించి మొత్తం ఫుల్ వీడియోలో దాంట్లో ఉంది. అది ఇంగ్లీష్లోనే ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత అంతేనండి, ఇక్కడ మ్యూజియం గురించి స్టార్ట్ చేస్తారు అని పిలుస్తున్నాడు. అవ్వగానే కొద్దిగా షాపింగ్ చేసే వాళ్ళు చేసేసి, ఇక్కడ ఖురాన్ మక్కాలో మదీనాలో పెట్టాలంటే ఇక్కడ ప్రింట్ చేసిస్తారు. ఇక్కడ ఖురాన్ పెట్టేసి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు, మన పేరు ప్రింట్ చేసిస్తుంది. ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేసేసి దాని తర్వాత బయటికి వచ్చి, ఇక్కడ షాపింగ్ చాలా కాస్ట్లీ. స్ట్రీట్ షాపింగే బెటరు. ఇక్కడ చాలా 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 కాస్ట్లీ. ఒక్కొక్కటి 300-400 రియాల్స్లో ఉంది. ఇక్కడ నుంచి బయటికి వచ్చేసరికి మాకు మగ్రిబ్ టైం అయిపోయింది. నమాజ్ అవ్వలేదు, బట్ దొరకలేదు. దాని తర్వాత మేము ఇషా వరకు ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాం. అందువల్ల నడుచుకుంటూ వెళ్తూ అక్కడ మదీనా లోపల వెళ్ళి కూర్చుందామని చెప్పి స్టార్ట్ చేసాం. ఇది మెన్స్ ఏరియా. అటు నడుచుకుంటూ వెళ్తే గేట్ నెంబర్ 33 దగ్గరికి నేను వెళ్ళిపోతాను. అక్కడ నమాజ్ చదువుకొని మదీనాలో కూడా జంజం వాటర్ దొరుకుద్ది. ఎక్కడంటే అక్కడ ట్యాంక్స్ ఉంటే అక్కడ ఫిల్ చేసి ఉంటారు, అది మనం పట్టుకొని తాగొచ్చు. ఇది రియాజుల్ జన్నా. ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ నిలబడి నమాజ్ చదివించారు. లోపల వెళ్ళాలంటే టైమింగ్స్ ఉంటాయి. నేను ఇషా తర్వాత గేట్ నెంబర్ 30 నుంచి జస్ట్ అలౌ చేస్తున్నారు ఆడవాళ్ళకి. అక్కడికి వెళ్ళి నమాజ్ చదివి ఇది చేసుకొని రావచ్చు. బట్ చాలా చాలా మనుషులు ఉంటారు, చూసి నమాజ్ చదువుకొని తొందరగా వచ్చేయండి. అక్కడ చాలాసేపు ఉండాలని ఏం లేదు, ఎక్కడి నుంచి ప్రే చేసినా ఒకటే.
అక్కడి నుంచే చేయాలని ఏం లేదు. ఇది మొగోళ్ళ సైడు. ఇది నేను జస్ట్ వీడియో యాడ్ చేశాను అంతే. దాని తర్వాత మేము క్యూబా మస్జిద్కి వచ్చాం. ఇది ఫస్ట్ మాస్క్ బిల్డ్ చేసింది ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నేను ఆడవాళ్ళ సైడ్ లోపల చూపిస్తాను. జస్ట్ సింపుల్ మాస్క్, బేసిక్గా ఉంటుంది, బాగుంటుంది. అటు సైడ్ అక్కడికి వెళ్తే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా నడుచుకుంటూ మదీనా నుంచి రావచ్చు. గేట్ నెంబర్ 1 నుంచి వస్తే, నడుచుకుంటూ వస్తే డైరెక్ట్గా క్యూబా మాస్క్ కనిపిస్తుంది. ఇది లోపల, మాస్క్ లోపల ఇటు ఉంటుంది. ఆడవాళ్ళ మాస్క్ లోపల అక్కడ చెప్పులు పెట్టేసి దొరక నఫిల్ నమాజ్ చదువుకొని వచ్చేయడమే అంతే. అటు సైడ్ మొగోళ్ళ సైడు, ఇటు సైడ్ ఆడవాళ్ళ సైడ్. ఇది బయట చాలా ప్రెజెంట్గా ఉంది, చల్లగా ఉంది కదా సౌదీలో, అందుకని చాలా బాగుంది వెదర్. అంటే ఇదే క్యూబా మాస్క్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వదిలే వ్లాగ్స్ అన్నీ, నాకు కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్.